ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా వర్సెస్ పంజాబ్ మ్యాచ్ నెంబర్ 42 ఈ రోజు సాయంత్రం 7:30కి మొదలు కానుంది. ఈ రెండు టీంల మధ్య ఇప్పటివరకు 31 మ్యాచ్లు హెడ్ టు హెడ్ జరిగాయి. ఈ 31 మ్యాచ్ల్లో కోల్కతా నైట్ రైడర్స్ 21 విజయాలు సాధించగా పంజాబ్ కేవలం 13 విజయాలు సాధించాయి. కేకేఆర్ మరియు పంజాబ్లు ఈడెన్ గార్డెన్స్లో ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. కోల్కతా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్లో 9 సార్లు విజయం సాధిస్తే పంజాబ్ కేవలం 3 సార్లు మాత్రమే విజయం సాధించింది. బ్యాటింగ్ ఆర్డర్లో రెండు టీమ్స్ ఒకసారి కంపేర్ చేస్తే కోల్కతా టాప్ ఆర్డర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇటువైపు శిఖర్ ధావన్ మరియు బేర్స్టెల్లు ఫామ్ లేక సతమతమవుతుండగా అటువైపు ఫిల్ సాల్ట్ మరియు సునీల్ నరేన్లు అద్భుతమైన శుభారంభాన్ని కోల్కతాకి అందిస్తున్నారు. పంజాబ్ మిడిల్ ఆర్డర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అశుతోష్ శర్మ మరియు శశాంక్ సింగ్ మాత్రం అద్భుతమైన రన్ రేట్ తో అయితే బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ రెండు టీంలు తలపడినప్పుడు ఎక్కువ రన్స్ ఎవరు కొట్టారు, ఎవరు బౌలింగ్ లో ఎక్కువ వికెట్లు తీశారన్నది ఒకసారి చూస్తే గౌతమ్ గంభీర్ ఎక్కువ రన్స్ అయితే స్కోర్ చేశాడు. 492 రన్స్ చేశాడు. రాబిన్ ఉప్ తప్ప తర్వాత స్థానంలో 438, ఆండ్రూ రస్సెల్ 408, సునీల్ నారాయణ్ 33 వికెట్లు తీశాడు. పీయూష్ చావ్లా 24 వికెట్లు తీసి అద్భుతమైన విజయాలను వారి టీమ్స్కి అందజేశారు. కోల్కతా నైట్ రైడర్స్ టీం గురించి మాట్లాడుకుందాం. కోల్కతా ఇంజరీ కన్సర్న్స్ ఒకసారి చూస్తే మిచెల్ స్టార్క్ ఇంజరీ కన్సర్న్స్లో ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో తనకి ఏలికి ఫ్రాక్చర్ అయింది. తనైతే నెట్స్లో ప్రాక్టీస్ చేస్తా కూడా కనిపించలేదు కాబట్టి తనైతే ఖచ్చితంగా ఉండడు. ఆండ్రూ రస్సెల్ డెత్ ఓవర్స్లో మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ బ్యాటింగ్ చేస్తున్నాడు. 196 స్ట్రైక్ రేట్తో ఈ సీజన్లో అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. కగిసో రబాడా మరియు క్యామ్ కరెన్ల మీద మంచి స్ట్రైక్ రేట్ అయితే తనకైతే ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. స్ట్రైక్ రేట్ 222 స్ట్రైక్ రేట్తో కగిసో రబాడాని బాధగా 233 స్ట్రైక్ రేట్తో క్యామ్ కరెన్ ఒక ఆట ఆడుకున్నాడు. ఈరోజు మ్యాచ్కి స్టార్కి అందుబాటులో లేకపోతే దుష్యంత్ చమీరా శ్రీలంకన్ ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటారు. ఈరోజు తను నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ కూడా కనిపించాడు. కోల్కతా ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండబోతుంది. ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ్, ఆంగ్రీష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ లేదా దుష్యంత్ చమీరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్ ఉండబోతున్నారు. ఇక పంజాబ్ టీం గురించి మాట్లాడుకుందాం. శిఖర్ ధావన్ అయితే ఇంజరీ కన్సర్న్స్ నుంచి బయటపడి ఈరోజు మ్యాచ్ అయితే ఆడనున్నాడు. ఇక టీమ్ టాక్టిక్స్ ఒకసారి మాట్లాడుకుందాం. శిఖర్ ధావన్కి సునీల్ నారాయణ్ మీద మంచి యావరేజ్ ఉంది. 52 యావరేజ్ అయితే ఉంది. మొత్తం సునీల్ నారాయణ్ బౌలింగ్లో 91 బాల్స్ ఆడిన శిఖర్ ధావన్ 169 స్ట్రైక్ రేట్తో బాదాడు. కేవలం 2 సార్లు మాత్రమే అవుట్ అయ్యాడు. అదేవిధంగా శ్యామ్ కరణ్ కూడా మంచి స్ట్రైక్ రేట్తో సునీల్ నారాయణ్ బౌలింగ్ని ఎదుర్కొంటున్నాడు. తను కూడా ఆల్మోస్ట్ 169 స్ట్రైక్ రేట్తో అయితే బ్యాటింగ్ చేస్తున్నాడు. ధావన్ టీంలో ఉంటే హర్ప్రీత్ సింగ్కి టీంలో ప్లేస్ ఉండదు కాబట్టి తనైతే ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉండడు. అదేవిధంగా బెయిస్టో కూడా తన గాయం సమస్య నుంచి కోలుకొని మ్యాచ్కి అందుబాటులో ఉంటాడు. తన స్థానంలో ఉన్న రిలో రూసోని పక్కన పెట్టి బెయిస్టోని ఆడిచ్చే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. టీం ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. శిఖర్ ధావన్, జానీ బెస్టో లేదా రిలో రూసో, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్యామ్ కరణ్, జితేష్ శర్మ, లియాన్ న్యూగిస్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బరార్, కగిసో రబాడా, హర్షల్ పటేల్ ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షదీప్ సింగ్లో ఉంటారు. మీకు ఇది తెలుసా? ఫిల్ సాల్ట్ ఈ సీజన్లో ఓవరాల్గా 252 పరుగులు స్కోర్ చేస్తే అందులో హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో 204 పరుగులు సాధించాడు. హోమ్ గ్రౌండ్లో 184 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తుండగా హోమ్ గ్రౌండ్ కాకుండా బయట మ్యాచెస్లో 145 స్ట్రైక్ రేట్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు హోమ్ గ్రౌండ్ కాబట్టి తన నుంచి అయితే మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది మేనేజ్మెంట్ ఫిల్ సాల్ట్ నుంచి. అశుతోష్ శర్మ బ్యాటింగ్ చూస్తే డెత్ ఓవర్స్లో ఆల్మోస్ట్ 198 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు అశుతోష్ శర్మ నుంచి కూడా డెత్ ఓవర్స్లో మంచి బ్యాటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది పంజాబ్ కింగ్స్. ఈరోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది కామెంట్ చేయండి ప్లీజ్. ఒక 10 లైక్స్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ ఆల్. భారత్.